Hi అండి అందరికీ. We all know Thanikala Bharini garu as a versatile actor, but beyond the screen he is a profound writer and celebrated poet. His poetry often captures the deepest emotional truths of life and human experience. తనికల భరణి గారు బహుముఖ ప్రజ్ఞశాలి నటుడిగా మనందరికీ తెలుసు. కానీ తెరకు మించి ఆయన ఒక లోతైన రచయిత మరియు ప్రసిద్ధ కవి. ఆయన కవిత్వం తరచుగా జీవితంలోని మరియు మానవ అనుభవంలోని లోతైన భావోద్వేగ సత్యాలను సంగ్రహిస్తుంది. అందులోంచి ఒక కవిత మనందరి కోసం. ఎన్నో జీవిత సత్యాలను, మనసులో దాచుకునే బాధలను తన కవిత్వం ద్వారా మనకు పరిచయం చేసే శ్రీ తనికల భరణి గారు బాధల వల్ల మనిషి ఎంత కఠినంగా మారుతాడో వివరిస్తూ రాసిన ఒక భావోద్వేగ కవితను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక మనిషిని బాధించే ఒకే ఒక్క మాట, ఎదుర్కొనే ప్రతి పరిస్థితి మనసు పొరల్లో దాగున్న పసితనాన్ని చంపేస్తుంటుంది, చివరికి రాయిలా మార్చేస్తుంది. భావం. ఈ కవిత ఒక వ్యక్తి బాధల ద్వారా నిర్భయంగా మారే క్రమాన్ని వివరిస్తుంది. కారణాలు. ఒక వ్యక్తిని మానసికంగా బాధించే ఒకే ఒక్క పరుషమైన మాట మరియు జీవితంలో ఎదుర్కొనే ప్రతి కష్టమైన పరిస్థితి, ఇవే మార్పుకు కారణాలవుతాయి. వీటి యొక్క ప్రభావం. ఈ మాటలు, పరిస్థితులు ఏం చేస్తాయంటే మనసు పొరల్లో లోతుగా దాగి ఉన్న పసితనాన్ని చంపిస్తాయి. ఇక్కడ పసితనం అంటే అమాయకత్వం, సున్నితత్వం, త్వరగా నమ్మే గుణం, బాధపడే శక్తి, ఆనందించే అంశాలు మొదలైనవి. అంటే ఈ కష్టాలు మనసులోని మంచి మృదువైన గుణాలను క్రమంగా నాశనం చేస్తాయి. ఫలితం చివరికి ఆ మనిషి రాయిలా మారిపోతాడు. ఇక్కడ ఈ రాయి అని అంటే ఎమోషనల్ లెస్, అంటే భావాలన్నీ మొద్దుబారిపోవడం అని అర్థం. ఇక ఎవరు ఏమి అన్నప్పటికీ బాధపడినటువంటి కఠినత్వం, ఇతరుల పట్ల సానుభూతిని కోల్పోవడం మరియు తమని తాము కాపాడుకోవడానికి నిర్భయంగా మొండిగా తయారవడం లాగా తయారవుతారు. సారాంశం. నిరంతరంగా ఎదురయ్యే బాధలు, కఠినమైన మాటలు ఒక సున్నితమైన వ్యక్తిని హృదయం లేని శిలగా మారుస్తాయని ఈ కవిత హృదయానికి హత్తుకునేలా చెబుతోంది.